నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రాహామునకు సువార్తను ప్రకటించెను. ఆమేన్, హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటలని కూడా సువార్తగా ఉందంట. అంటే సువార్త, మంచి వార్త. ఈ లోకంలోని వార్తలన్నీ దుర్వార్తలే. నిన్నగాక మొన్న అనుకుంటాను, కర్నూలు బెంగళూరు హైవేలో స్లీపర్ కోచ్ బస్సు అంటుకొని ఉన్నట్టుగా ఉండి ఎంతో మంది దెబ్బలతో బయటపడ్డారు. కొంతమంది కాలి వారి యొక్క బాడీస్ కూడా కనుక్కోలేనంత పరిస్థితుల్లో అస్థిపంజరాలు మిగిలి ఘోర అగ్ని ప్రమాదం జరిగిన పరిస్థితి వార్తల్లో మనం చూసాం. ప్రయాణాలు చేయాలంటేనే భయమయ్యే పరిస్థితి వచ్చింది. లోకంలోని ప్రతి వార్త కూడా దుర్వార్తగా, దుఃఖకరమైన వార్తగా, విచారకరమైన వార్తగా, మరణకరమైన వార్తగా ఉన్నాయి. కానీ దేవుని యొక్క వార్త మనందరినీ బాగు చేసే వార్త. అందుకే సువార్త, మంచి వార్త. ఆమేన్. విన్నటువంటి అబ్రాము కూడా దేవుడు ముందుగా సువార్త ఈ రీతిగా ప్రకటిస్తే ఆ సువార్తను నమ్మి నడిచాడు. అందుకన్నాడు కదా, విశ్వాస సంబంధులే అబ్రహాము పిల్లలు. ఆమేన్. సువార్తను నమ్మి నడిచిన వాడెవరయ్యా అంటే అబ్రామే. మాటలతో కాక క్రియల మూలముగా నడిచిన వాడెవరయ్యా అంటే అబ్రామే. అందుకే దేవుని మాటలిక విశ్వసించే వారందరూ లేక నమ్మే వారందరికీ కూడా మొట్టమొదటిగా దేవుని మాటలు నమ్మి నడిచిన అబ్రాహామును దేవుడు వీరందరికీ తండ్రిగా ప్రకటించను. హల్లెలూయా. అందుకే అబ్రాహాము విశ్వాసులకు ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. మనము కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు వింటున్నాం. వచ్చాము, విన్నాము అనే కాకుండా వచ్చిన మనము, విన్న మనము అబ్రాహాము గురించి మనం చదువుకున్న 12:4 ప్రకారముగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అతడు వెళ్ళెను లేక చేసెను. ఈరోజు మనలో ఎంత పర్సంటేజ్ ఉంది? వస్తున్నాం, సంతోషం. వింటున్నాం, చాలా సంతోషం. ఎంతవరకు నడుచుకుంటున్నాం అనేది మనము ఆలోచించాలి. ఎందుకయ్యా విన్నది విన్నట్టుగా మనము పాటించాలంటే మనము దేవుని స్నేహితులుగా ఉండుట కొరకు. హల్లెలూయా. ఎవరిగా ఉండుటకు? ఆమేన్. ఈ 10వ నెల ఉపవాస కూటములో ఇంతవరకు మనము దేవుని స్నేహితులుగా ఉండడానికి ఎదగలేకపోతే వినుచున్న వాక్యాన్ని బట్టి ఇకను మనము ఆయన చెప్పిన ప్రకారముగా నడుచుకుంటూ ఇంతవరకు కొన్ని విషయాలు నడుచుకొని కొన్ని విషయాల్లో నడవలేని బలహీనులుగా ఉన్న మన జీవితాలను జ్ఞాపకం చేసుకొని దేవునితో ప్రార్థించి, దేవా నేను నువ్వు చెప్పినట్టుగా నడవలేకపోతున్నాను, నా బలహీనమైన స్థితిని నాలోంచి తొలగించి బలవంతుడా నన్ను బలపరిచి నీ స్నేహితములో నన్ను కూడా చేర్చుకో, నీ స్నేహితుడిగా, నీ స్నేహితురాలుగా నన్ను చేసుకో ప్రభువా. అబ్రాహామును నీ స్నేహితుడిగా చేసుకున్నావు. ఎంత గొప్ప సంగతి. మానవునికి స్నేహితుడు అవ్వడమే చాలా కష్టం. ఆ స్నేహితము కూడా మోసకరమైనవే. ఆ స్నేహితంలో కూడా ఎక్కువ తక్కువలు జరుగుతాయి. కానీ నువ్వు మా స్నేహితుడిగా ఉంటే అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది ప్రభా అని చెప్పి ఇప్పటి నుంచైనా, ఈ 10వ నెల ఉపవాస కూటముల నుంచైనా మనము దేవుని స్నేహితులుగా ఉండడానికి మనము ప్రయత్నము చెయ్యాలి అనే ఒక సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. అందుకే ముందుగా సువార్త ప్రకటింపబడుతుంది. నువ్వు దేవుని స్నేహితుడు ఎలాగ అవ్వాలో ఈరోజు నీకు సువార్త ప్రకటింపబడుతుంది. నడుచుకున్నాయని ఎవరో నీకు తెలియపరచబడతా ఉంది.
ఇంత గొప్ప సత్యం విన్న తర్వాత ఎంతమంది ప్రార్థించి ఆయన స్నేహితులుగా మారతారో మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. సరే, మంచిది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. విశ్వాసమును బట్టి ముందుకు మనం పోవడానికి 11వ అధ్యాయము 8వ వచనం, పేజ్ నంబర్ 207 కొత్త నిబంధనలో ప్రదేశమునకు బయలువెళ్ళెను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. చిన్న పొరపాటు ఆయనలో కనపడతా ఉంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రియే, అన్యజనుడైన వాణ్ణి దేవుడు తన స్నేహితుడిగా చేసుకున్నాడు. చాలా గొప్ప సంగతే. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాలన్నీ కూడా మనము నేర్చుకో తగినవే. కానీ అంత గొప్ప పేరు కలిగిన వాళ్ళలో కూడా చిన్న లోటు ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఏంటి ఆ లోటు అంటే, మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఏమంట? అది ఎరుగక బయలు వెళ్ళను. దేవుడేమన్నాడు? ఇక్కడనే ఉండండి. కొంచెం ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనంలోనికి రండి. నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ముందు మాటలైతే నువ్వు లేయండి లేచాడు, దేశాల నుండి పో అంటే పోతా అన్నాడు, బంధువుల నుండి పో అంటే పోతా అన్నాడు, తండ్రి నుండి పో అంటే పోతా అన్నాడు. ఈ అన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. కానీ చివరి పాయింట్లో మాత్రము కొంత నిర్లక్ష్యంగా అయిపోయింది. తండ్రిని విడిచాడు, దేశాన్ని విడిచాడు. ఈ చివరి మాటేనా నీకు చూపించు దేశములకు వెళ్ళుము. ఆ ఒక్క మాటలో ఆయన ఏం చేయబడ్డాడంటే, మరి తొందరపడి నడిచాడు. అంటే దేవుడు చూపించక ముందే బయలుదేరి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు చెప్పిన మాట, నేను మీకు చూపించే దేశానికి వెళ్ళమంటే ఏ దేశం అని మనం చదువుకుంటే, తాను వాగ్దానముగా మనం చదువుకున్నాం కదా, తెలుగులో వచ్చిన చదువు, శ్వాసముగా పొందనయున్న ఉందా? అతడు శ్వాసముగా పొందనై ఉన్న. అసలు ఎక్కడికి బయలుదేరాలనే దేవుడు చెప్పినట్టుగా వెళ్తే, శ్వాసముగా పొందనైన దేశానికి బయలుదేరాలి, ఆ దేశానికి చేరాలి. ఆ దేశం ఎక్కడుంది? ప్రపంచం అంటే అనేక దేశాలతో కూడింది కదా. అలాంటప్పుడు ఆయన స్వాస్థముగా తాను కదా అబ్రాహాముకి ఇవ్వాలనుకున్న దేశమేదో, దాని గురించి దేవుడు చెప్పి బలాని దేశానికి పోయా అని చెప్పే వరకు ఆగకుండా ఆయన తొందరపడి బయలుదేరి వెళ్ళిపోయాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు, మరియు అతడు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగగా బయలుదేరలేము. అయ్యో, దేవుని స్నేహితుడు కూడా ఒక చిన్న లోటు కనపడతాను. నెరవేర్చవలసింది ఒకటి నెరవేర్చని పరిస్థితి కనబడతా ఉంది. దేవుడు చెప్పే వరకు ఆగకపోవడం, ఆ దేశం గురించి తెలుసుకోకపోవడం, ఆ తర్వాత బయలుదేరి చేరుకోకపోవడంలో చాలా కష్టాలు ఆయన అనుభవించాల్సి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం కూడా దేవుని పిల్లలుగానే ఉన్నాం. లోకస్తుల్లో నుంచి మనం ప్రత్యేకించబడ్డాం. మందిరం కట్టుకున్నాం, మందిరంలో దేవుని ఆరాధిస్తున్నాం, బాప్తిసం పొందాం, అలాగే దేవుని ఆత్మను పొందాం, దేవుని క్రమంలో నడుచుకుంటున్నాం. కానీ ఏ లోటు లేని వారిగా మనం జాగ్రత్తగా మన యొక్క ఆత్మీయతను గమనించుకోవలసిన చూపించవలసిన దేశమును చూపించకుండా దేవుడు చూపించక మునిపే వెళ్ళినందుచేత వాక్యం ద్వారా మనం చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం 544వ పేజీలోనికి రండి. 544వ పేజీ పాత నిబంధనలో సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. ఒకడు తెలివి లేకుండా
మంచిది కాదు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. దేవుడు ఏమంటున్నాడంటే, నేను చూపించు దేశానికి నీవు వెళ్ళాలయ్యా అంటే, ఆయనేమో బంధువుల్ని విడిస్తే చాలే, దేశాన్ని విడిస్తే చాలే, తండ్రింటి వారిని విడిస్తే చాలే అని ఇంకా నేను ఇవన్నీ విడిచిపోవాలి కదా అని చెప్పి విడిచిపోతున్నాడు. కానీ దేవుడు చూపించే దేశాన్ని తెలుసుకోకముందే బయలుదేరాడు. అక్కడ ఒక చిన్న పొరపాటు జరిగిపోయింది. ఆ చిన్న పొరపాటు వల్ల సామెతల గ్రంథంలో మనం ఏం చదువుకుంటున్నాము? తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఏ దారి తప్పిపోతాడు? దేవుడు స్వాస్థ్యముగా ఇవ్వాలనుకున్న దేశము చేరకుండా తప్పిపోయి అంత పొరపాటు ఇక్కడ జరిగిపోయింది. గమనిస్తున్నారా? దేవుడు ఇవ్వాలనుకున్న దేశము స్వాస్థ్యముగా ఇవ్వాలనుకున్నాడంట. ఆయనకు సొంతం చేయాలనుకున్నాడంట. ఆ దేశములో విస్తరించాలనుకున్నాడంట. ఆ దేశమును స్వాధీనపరుచుకోవాలనుకున్నాడంట. ఇంతగా నా మాట వింటున్న ఈ అబ్రామునకు నేనిచ్చే దేశములు అతడు వర్ధిల్లాలని కోరుకున్నాడు. కానీ ఆ దేశం ఏదో తెలుసుకోకుండా బయలుదేరినందుకు చేరవలసిన దేశానికి బదులుగా దారి తొలగిపోయాడు. చేరవలసిన ప్రాంతం కాక మరొక ప్రాంతం చేరాడు. దారి తొలగాడు గనక ఏమైంది? 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవండి. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున మళ్ళా అక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాడంట? ఐగుప్తు దేశములో నివసించుటకు వెళ్ళెను. ఇక్కడ మనం బాగా గమనించాలి. నేను చూపించు దేశానికి వెళ్ళయ్యా అని చెప్తే, ఎక్కడికి పోమంటావయ్యా, ఏ దేశానికో చెప్పు, ఆ దేశం పేరు చెప్పు, నేను వెళ్తానని అడగకుండా ముక్కాలు భాగం దేవుని మాట విన్నాడు. పావు భాగంలో ఒక పాయింట్లో తప్పిపోయి తొందరపడి నడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆయన దేవుడు ఏ దేశమైతే స్వాస్థ్యముగా ఆయనకి ఇవ్వాలని అనుకున్నాడో ఆ దేశము చేరక కరువు కలిగిన దేశంలో చేరాడు. ఏమన్నా పనేనా? ఎట్లా పోయినాడు ఈయన కరువు గల దేశానికి? దేవుడు చెప్పిన దేశమా? కాదు. తన సొంత ఆలోచనతో వెళ్ళిపోయాడు. ఆడిపోతే కరువే కాదు, కరువు భారముగా ఉందంట. అంటే చచ్చిపోతున్నారు జనాలు. ఆహార కొరత కలిగింది. కరువు అంటే ఏ దాంట్లోనే కరువు కావచ్చు. ఆహారమే కావచ్చు, నీటిలో కావచ్చు, మరి ధనములో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు. కరువు 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 వచ్చేస్తుంది. అక్కడ భారముగా ఉన్నందుచేత, సరే ప్రభా, ఎందుకు నేను ఇట్లా వచ్చాను? నువ్వు చూపించు దేశానికి వెళ్ళమంటే నేను తెలుసుకోకుండా వచ్చినందుకు ఇక్కడ కరువు గల ప్రదేశానికి వచ్చాను కదా, దయతో నన్ను క్షమించయ్యా. ఇక్కడ కరువు భారంగా ఉంది, నేను తెలుసుకోకుండా వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగినా బాగుండేది. కానీ మళ్ళీ వెంటనే తన ఆలోచన తాను చేసుకొని ఎక్కడికి పోతే మంచిది అనుకున్నాడు? ఐగుప్తులో నివసిస్తే మంచిది అనుకున్నాడు. ఏ ఐగుప్తుకు దేవుడు పొమ్మన్నట్టు ఏమన్నా రాశాడు అక్కడ? మీరు గమనించాలి. పొరపాటు ఎంత చిన్నది, అగసాట్లు ఎంత గొప్పయో మీరు ఆలోచన చేయండి. దేవుడు పిలిచిన వ్యక్తిగా, దేవుని ప్రత్యక్ష పొందిన వ్యక్తిగా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న వ్యక్తిగా, దేవుని స్నేహితుడిగా ఉన్నట్టుగానే కనబడుతుంది. కానీ అతడు కరువులో ఉండడము దేవుని చిత్తము కాదు. కరువు ప్రాంతాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకు కూడా వెళ్ళడము అది దేవుని చిత్తము, ఆయన సొంత ఆలోచనే. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివితే, ఆ 532వ పేజీ సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఇప్పుడు దేవుడు చూపించకముందే బయలుదేరి ఒక చోట చేరాడు. ఆ దేశంలో కరువు భారంగా ఉండిపోయింది. అలాంటప్పుడైనా ఆయన ప్రార్థన చేసి, ఏంది ప్రభా, మరి నేను ఇక్కడికి వచ్చాను, కరువు ఉంది, కరువు ఉన్న చోటికి పంపడానికి నన్ను పిలిచిందని అడగొచ్చుగా. హల్లెలూయా. అంతేకాదు, ఇటువంటి స్థలానికి నన్ను ఎందుకు పంపుతావు, నువ్వు చెప్పిన చోటికి వచ్చినాను కదా అని అడగడానికి ఆయన దగ్గర అవకాశము లేదు, ఆధారాలు లేవు. ఎందుకు? చెప్పకముందే బయలుదేరి ఏదో ఒక దేశం చేరాడు కాబట్టి ఆయన కరువులోకి వచ్చాడు. అది ఆయన తొందరపాటు, తన స్వనీతిని ఆధారము చేసుకొని నడుస్తున్నాడు కాబట్టి దేవుణ్ణి అడుగుటకైనా నిందించుటకైనా అవకాశము లేకపోయెను. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే. బోధించే నేనైనా కొన్ని విషయాలు తప్పిపోతూ ఉండవచ్చు, వినుచున్న మీరైనా కొన్ని విషయాలు తప్పిపోతూ ఉండవచ్చు. వాటన్నిటికీ కారణం మనల్ని పిలిచిన దేవుడు కాదు, కానీ మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఆయన అధికారమునకు ఒప్పుకొనక ఇష్టానుసారంగా నడుచుటను బట్టి మన కష్టాన్ని మనం అనుభవిస్తున్నాం, మన నష్టాన్ని మనం అనుభవిస్తున్నాం, మన ప్రమాదాల్లో మనం పడుతున్నాం. మన ధనము క్షీణించిపోతుంది, మన ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చక, దేవుని చిత్తమును తెలుసుకొని కూడా పడుతున్న అంతటి యందు ఆయన అధికారమునకు ఏం చేయాలి? అవును దేవా, నువ్వు చెప్తానన్నావు కదా, ఎప్పుడు చెప్పేది? ఏ దేశానికి పోవాలి? నేనైతే రెడీగా ఉన్నా, మా దేశాన్ని, మా బంధువులను, తండ్రిని అందరినీ విడవడానికి సిద్ధంగా ఉన్నాను, మూటెముళ్ళన్నీ సర్దుకున్నాను, ఇంకా చెప్పు, నేను బయలుదేరుతాను. ఏ దేశం అని అంటే ఎంతో బాగుండేది. అట్లా దేవుణ్ణి అడిగి వచ్చింటే కరువు ప్రాంతం కాకుండా దేవుడు స్వాస్థ్యముగా ఇవ్వాలన్న ఆ దేశమే చేరేవాడు. దేవుని స్తోత్రం కలుగును. అట్లాగే దేవుని వాగ్దానాలు ఎన్నో మనకున్నాయి బైబిల్ గ్రంథంలో. పెద్దలు అంటారు దరిదాపుగా 3000 కంటే ఎక్కువనే వాగ్దానాలు మనకున్నాయి. ఆయన పలికినవన్నీ మన పట్ల నెరవేరడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆయన ప్రవర్తనను, మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకొనక వెనకబడుచు ఆ వాగ్దాన ఫలములు పొందలేకపోతున్నామనేది ఒప్పుకోక తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడేమన్నా మన వంటి మానవుడా? మనసులో పెట్టుకొని, భాస్కర్ నాకు వందనాలు చెప్పలేదు, నేను వస్తే అట్ట తిరుగుతుండే, నాకు కనపడలేదు, ఇట్లా నన్ను రమ్మని ఎక్కడో చూసుకుంటూ తిరుగుతున్నాడు, నన్ను వచ్చి కలుసుకోలేదు, నాకు సెకండ్ చేయలేదు అని మనసులో పెట్టుకొని మానవుడితే ఏం చేస్తాడు? చిన్న చూపు చూస్తాడు, పక్షపాతం చూపిస్తాడు. యోసేపు కూడా అంతే. ఇప్పుడు ఆయన ఇట్లా ఉద్యోగస్తుడు అయిపోయినాడు, ఇంతకుముందు అయితే ఉద్యోగం రానప్పుడు బాగుండే అని ఏదన్నా కొన్ని తేడా కనపడింటే అంటున్నా, కనపడింటే మానవుడైతే మనసులో పెట్టుకుంటాడు కదా. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుని స్తోత్రం. ఆయన మాట చొప్పున మనము చేసినట్లయితే ఆయన స్నేహితులుగానే ఆయన చేర్చుకుంటాడు. ఆ స్నేహితములో కలిగే ఆ స్వాస్థ్యమును మనకు పంచిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ స్వాస్థ్యముగా పొందనై ఉన్న దేశము ఏదని చివరిగా మనం చూస్తే పాలు తేనెలు ప్రవహించు కానాను దేశము. అందరూ స్తోత్రం చెల్లిద్దా. ఏం ప్రవహిస్తాయంట? ఆమేన్. శ్రేష్టమైన గోధుమ పండే ప్రదేశం అది. పాలు తేనెలు విస్తారముగా ప్రవహించే, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు, అక్కడున్న పశువులంట అక్కడున్న పచ్చిక మేసి దేవుని కనుదృష్టి కలిగిన దేశము గనక, దేవుడు పంపే వర్షపాతము కలిగిన దేశం గనక ఆ జలాలు తాగి ఆ పచ్చిక మేస్తే ఆ పశువులు వస్తుంటేనే దారమ్మడి పాలు ఏడు పిండకుండా అవే గారిపోతాయంట. అక్కడున్నటువంటి ఆ తేనెటీగలన్నీ గూడు పెడితే ఇంకా తేనె అంటే అసలు ఇంకా సమృద్ధి అయినటువంటి మధురముతోనూ, ఇంకా అది కూడా
ఆ తెట్టను మించి కారిపోతుంటుందంట. అంతే. అంటే ఒక మనుష్యుడు దేవుని మాట వింటే వాడు పండించాల్సిన అవసరం లేకుండా, అందుకంటాడు వాని కాళ్ళతో నీళ్లు కట్టకుండానే పంటలు పండే దేశాన్ని వానికి ఇవ్వాలనుకున్నాడంట దేవుడు. వాడు కట్టకుండానే వాడు నివసించడానికి అవసరమైన ఇల్లులు కూడా ఇవ్వాలనుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగున స్వాస్యముగా ఇవ్వనైన దేశం నేను చూపిస్తారా బాబు, ఆ దేశానికి పోరా అంటే ఆ మాట కొరకు వేచి ఉండకుండా, ఆ మాటతో కూడిన దేశం గురించి తెలుసుకోకుండా తొందరపడి నడిచి ఆడిపోయినాడు ఆయన. కరువు కలిగిన దేశమునకు మొదట ఆ కరువు కూడా అట్టేట లేదంట, భారముగా ఉంది. అంటే మనుషులే చచ్చేటట్టు ఉండారు అక్కడ. అంత భారముగా ఉంది కాబట్టి అయ్యో నేను ఇక్కడికి వచ్చానని చెప్పి మళ్ళీ మూట సర్దుకొని ఎక్కడ పోతున్నాడు? దేవుడు చెప్పని మరొక దేశమైన ఐగుప్తుకు వెళ్తూ ఉన్నాడు. అప్పటికే ఆయన 2 సార్లు బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. 2 సార్లు బలిపీఠం కట్టి ఆయన ప్రార్థన చేశాడు. 2 సార్లు ఆయన బలిపీఠం కట్టి ప్రార్థన చేసినప్పటికీ కూడా మరి ఆది కాండంలో ఆ మాట మనకు తెలుసు. 12వ అధ్యాయము 7లో 8లో 2 సార్లు బలిపీఠం కట్టి ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించలేదు. ఎందుకు? నువ్వు చూపించిన చూపించే దేశాన్ని తెలుసుకోకుండా నేను వచ్చానయ్యా, ఇప్పుడే నువ్వు చూపించు నేను వెళ్తానని ప్రార్థన కాకుండా ఏం ప్రార్థన చేసిండో ఆ ప్రార్థనకు ఆయన రాలేదు, వినలేదు, ఆయనకు జవాబు కూడా ఇవ్వలే. పేరుకేమో బలిపీఠం కట్టినాడు. అట్లాగే మనము కూడా మన కష్టాలు తీరేటట్టుగా, మన బాధలు తీరేటట్టుగా, మనకు కావాల్సిన సమృద్ధిని ఈ లోకములో పొందకుండా మనం చేసే ప్రార్థనే, మన మాటలు, ఆ మాటలతో కూడా సరైన ప్రార్థన లేకపోవడమే మన నష్టాలకు కూడా కారణమై ఉంది. హల్లెలూయా. దయచేసి వాక్య ప్రకారంగా మనం గమనిద్దాము. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏ మాటలతో ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థించాలి, ఎటువంటి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, ఎటువంటి ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు, ఎటువంటి ప్రార్థన చేస్తే మన కష్ట నష్ట వ్యాధి బాధల నుంచి విడిపించబడి సురక్షితంగా ఉండగలమో అలాంటి ప్రార్థన మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేసామంటే చేసాము కాదు, చేస్తే దానికి ఏం కావాలి? ప్రతిఫలము కావాలి. మరి 2 సార్లు బలిపీఠం కట్టాడు, 2 సార్లు ప్రార్థన చేశాడు, 2 సార్లు అడిగినా కూడా దేవునిలో ఎక్కడ తప్పిపోయామో ఆ విషయాన్ని ఆయన ప్రార్థించలేదు గనక ఇష్టానుసారంగా కరువు దేశం పోతాడు, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఐగుప్తుకు వెళ్తాడు. ఇట్లా తిరుగుతూనే ఉన్నాడు, కానీ దేవుని యొద్ద నుండి జవాబు రాదు. అసలు బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనాన్ని చదవండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును. ఆ మాటలు అండర్లైన్ చేయాలి. బలిపీఠం కట్టామంటే కట్టామని కాదు, బలులు అర్పించామంటే అర్పించామని కాదు, ప్రార్థన చేశామంటే చేశామని కాదు. కానీ దేవుడు అంటున్నాడు, మట్టి బలిపీఠము నా కొరకు మీరు కట్టినట్లయితే దాని మీద మీరు దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నువ్వు ఎడ్లను అన్నీ నువ్వు అర్పించినట్లయితే నేనేం చేస్తాను? నీ యొద్దకు వస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్. మరి 2 సార్లు బలిపీఠం కట్టినా కూడా అబ్రాహాము దగ్గరికి వచ్చినట్టుగా వాక్యంలో మనకు కనపడము. నిజంగా దేవుడు వచ్చి ఉంటే, అబ్రాహాం నువ్వు తొందరపడి వచ్చావు, ఇప్పుడైనా నా నామంలో ప్రార్థించి నన్ను అడిగావు కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చారా బాబు, నువ్వు వెళ్ళాల్సిన దేశం ఈ దేశం కాదురా బాబు, ఇప్పుడు నేను చెప్తున్నా చూడు, ఈ దేశాన్ని పో అని చెప్పేవాడు. అంత అవకాశం ఉందా? లేదు. ఎందుకు? ఆ ప్రార్థనలో అడగవలసిన విషయాలు అడగలేదు. తన యొక్క బలహీనతను బట్టి దేవుని అడగలేదు.
తన పొరపాట్లు తను తెలుసుకోకుండా ప్రార్థించాడు కాబట్టి దేవుడు ఆ ప్రార్థన దగ్గరికి రాలేదు, ఆయన ఆశీర్వదించడం కూడా లేదు. హల్లెలూయా. ఈరోజు మనం చేసే ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఈ రోజుల్లో మనం చేసే ప్రార్థనకు జవాబు ఇవ్వడమే కాదు, మనల్ని ఆశీర్వదిస్తాడు కూడా. హల్లెలూయా. కరువు లేకుండా చేస్తాడు. అయ్యా నేను పొరపాటున వచ్చానయ్యా, నేను చేరవలసినది ఈ దేశం కానట్టుంది, అందుకే కరువు వచ్చింది, మరి ఎట్లా, నేను ఇక్కడనే ఉంటే మంచిదా? వద్దురా బాబు పో, సరే పొరపాటున వచ్చినావు, ఇక్కడనే ఉంటే నేను ఆశీర్వదిస్తా. దేవునికి అసాధ్యమైనది ఏముంది? ఏమైనా చేయగలవు. కథ మొత్తం కరువు గల దేశంలో కరువు లేకుండా కూడా చేయగలడు, సమృద్ధి గల దేశంలో కరువునైనా రప్పించగలిగిన వాడు. ఆయనకు సాధ్యమైంది ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే తన పొరపాట్లు తెలుసుకొని ప్రార్థించేవారు కావాలి. తమ బలహీనతలను ఎరిగిన వారై దేవునిచే బలపరచబడడానికి దేవుని సహాయం కొరకే ప్రార్థించే ప్రజలు కావాలి. దేవుని స్నేహితులుగా ఉండడం మనకు అవసరం. దేవుని యొక్క స్నేహితములో మనం కొనసాగడం మనకు అవసరం. అంతేకాదు, అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన అవునంటే అవునన్నట్టుగానే ఉంటాయి కనుక అవి మనం పొందడానికి కూడా మనం ఎలా ఉండాలంటే సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6 నుంచి 10 వరకు మనం చదువుకుందాం. 616వ పేజీ పాత నిబంధనలో ప్రవక్త అయిన యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6 నుంచి 10 వరకు చదవండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రాహాముతో చెప్పిన మాట మనతో చెప్తున్నాడు, ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్తున్నాడు. భక్తిహీనులు తమ యొక్క తలంపులు మార్గములు విడవాలి. ఎందుకంటే మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు. ఒకవేళ నీవు త్రోవ తప్పి తొందరపడి నడిచినట్లయితే నీవు పడుతున్న కష్టాన్ని బట్టి నష్టాన్ని బట్టి దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన బహుగా క్షమించువాడై ఉన్నాడు. హల్లెలూయా. మరి అబ్రాహామును క్షమించున్నాడు, అప్పుడే క్షమించువాడు కదా. చెప్పినట్టుగా సంపూర్ణంగా చేస్తూ వస్తే దేవుణ్ణి అడిగినట్లయితే, అయ్యా పొరపాటు అయిందయ్యా, ఈ దేశానికి కరువు గల దేశానికి, నువ్వు చెప్పిన దేశం ఇదేనా కాదానన్నా అడిగింటే, దేవుని వైపు తిరిగింటే దేవుడు క్షమించేవాడు, ఆయన దగ్గరకు వచ్చేవాడు, ఆయనతో మాట్లాడేవాడు, ఆయన ఆశీర్వదించేవాడు. దేని స్తోత్రం కలుగునుగాక. కానీ దేవుని అడగడంలో కూడా వ్యత్యాసంలో ఉంది. ఏమంటే గొప్పతనం, బలిపీఠం కట్టాం మేము చేరుతంగానే, అక్కడ బలులు అర్పించాం, అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఈ గొప్పతనం ఉంది. కానీ ఏం ప్రార్థన చేశావు? ఆయన నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడేటట్టుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆయన చెప్పే మాటలతో కూడిన ఆదరణ, ఆయన తన వాక్కును పంపి కలిగించే స్వస్థతను పొందే రీతిగా నీ ప్రార్థన ఉందా? నా ప్రార్థన ఉందా? చూడండి ఎంత తేడా ఉందో. భక్తుడు భక్తుడిగానే ఉన్నాడు, గొప్పవాడిగానే ఉన్నాడు, విశ్వాసులకు తండ్రిగానే ఉన్నాడు. కానీ ఓ చిన్న మైనస్తో తన జీవితం అంతా కూడా కలవరమైపోతూ ఉంది, కష్టాలు పాలైపోతుంది, ఏమి చేయాలనో దిక్కు తెలియకుండా ఉంది. తిరిగింది దేశాలు పట్టుకుని దేశదిమ్మర లెక్క తిరుగుతూ ఉన్నాడు. నీవు కూడా అన్నీ నెరవేర్చి ఒక్క దాంట్లో తప్పిపోతే నా పరిస్థితి కూడా అంతే గతి. అందుచేత మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, మన సొంత త్రోవలను ఏర్పాటు చేసుకోకుండా, మనక సొంత ఆలోచనలతో నడవక మనమేం చేయాలి? మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకోవాలి. ప్రభా నువ్వు చెప్పు నాయన, నీ చిత్తమైతే నేను కొనసాగుతాను, నీ చిత్తమైతే నేను చేస్తాను, నీ చిత్తమైతే నేను వెళ్తాను
అన్నటువంటి ఈ ఆలోచనల చేత మనం ఉన్నట్లయితే దేవుని కృప పొందగలము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు, 253 పేజీ, 253 పేజీ పాత నిబంధనలో సమూయేలు రాసిన 2వ గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచన భాగాలు చదవండి. ఇవి జరిగిన తర్వాత యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. మళ్ళీ అంటున్నాడు, నేను పోవలసిన స్థలం ఏదని అడగగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి చదువు. పోయాను. అంతలో యూదా వారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకొని ఒక సత్యాన్ని దావీదులో మనం నేర్చుకోగలుగుతున్నాం. హల్లెలూయా. చూడండి, బాగా వినండి. అబ్రాహాములోనైతే దేశాన్ని విడుచుట, బంధువులను విడుచుట, తండ్రి ఇంటిని వారిని విడుచడం అనేది ఆయనలో నేర్చుకోవాలి. దేవుడు చూపించే దేశానికి వెళ్ళకుండా ఆ సత్యం తెలుసుకోకుండానే బయలుదేరిన తొందరపాటు ఆయనలో ఉన్నందు చేత వివరంగా తెలుసుకొని వెళ్ళడానికి దావీదులో ఈ సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆయనకు ఆలోచన వచ్చింది దావీదు గారికి, ఏమని? యూదా పట్టణాల్లోకి వెళ్ళాలని. అప్పుడు దేవుని దగ్గర ఆలోచన చేశాడు. తనకు వచ్చిన ఆలోచన ప్రకారంగా, దేవా నేను యూదా పట్టణాలకు వెళ్దునా అని దేవుని దగ్గర విచారణ చేస్తే గ్రీన్ సిగ్నల్ వచ్చింది, పో అని. మళ్ళీ అంతటితో పోకుండా ఆ యూదా పట్టణాలలో ఏ ప్రాంతానికి పోవాలి అని అడిగితే దేవుడు అన్నాడు, హెబ్రోనుకు పో అన్నాడు. దేని స్తోత్రం. ఇంకా ఈయనకు ఏ ఆటంకము లేదు, అనుమానం లేదు, సందేహం ఏమీ లేదు. దేవుణ్ణి అడుక్కున్నాడు, దేవుని ద్వారా సంపూర్ణంగా తెలుసుకున్నాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. యూదా పట్టణాలు చేరగానే యూదా వారందరికీ తెలిసిపోయింది దావీదు గారు వచ్చారని. అవునా, ఎక్కడున్నాడు? పలానా చోట ఉన్నాడు, పా. అందరు పోయినారు. పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దావీదు గారిని చూసిన తర్వాత వెంటనే వారందరూ కలిసి, అయ్యా నువ్వు మాకు రాజుగా ఉండాలని ఆయనకు పట్టాభిషేకం చేశారు. ఎంత సంతోషం! అందరు కరధ్వని చేద్దాం, కరధ్వని చేద్దాం. దేవుడు చెప్పింది సంపూర్ణంగా తెలుసుకొని నడిస్తే ప్రజలే ఆయనను రాజుగా పట్టాభిషేకం చేసి సింహాసనం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. అంతే కదా? ఎంత గొప్ప సంగతి, ఎంత సంతోషము! ఆ సంతోషము అబ్రాహామునకు లేకపోయాను. కారణమేమి? సంపూర్ణంగా దైవ చిత్తాన్ని తెలుసుకొని వెళ్ళక తొందరపడి వెళ్ళినందుచేత సంతోషము, ఘనతకు బదులుగా అవమానం కలిగింది, ఘనహీనత కలిగింది. ఆఖరకు కరువుతో చావు ప్రారంభమైంది గనక అతడు అక్కడి నుంచి ఐగుప్తునకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకొని వెళితే దావీదు యొక్క అనుభవంలో ఎంత సంతోషం ఉన్నదో మన జీవితాల్లో కూడా దేవుని చిత్తమును అంత సంపూర్ణంగా మనం ఎరిగి నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి, చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని
ఆ, ఆ, యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును, ఆ మాట మీరు అండర్లైన్ చేయాలి, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని అంట ఎట్లా తెలుసుకోవాలి? సంపూర్ణముగా. చెప్పండమ్మా, ఎలా తెలుసుకోవాలమ్మా? ఏంటి సంపూర్ణంగా? దేవుని చిత్తం. సంపూర్ణముగా దేవుని చిత్తము అబ్రాము తెలుసుకోక అగసాట్ల పాలయ్యాడు. దావీదు సంపూర్ణంగా తెలుసుకున్నాడు. తనకు ఆలోచన వచ్చిందని యూదా పట్టణాలు పోదామనుకొని ప్రేరేపించబడి వెళ్ళినవాడు నాకు వచ్చిన ఆలోచన ప్రకారంగా వెళ్ళాలా లేదా దేవుణ్ణి అడిగాడు. పో అన్నాడు. ఆ యూదా పట్టణాలలో ఏ ప్రాంతానికి పోవాలని మళ్ళీ పరీక్షించి తెలుసుకున్నాడు. దేవుణ్ణే పరీక్షించి తెలుసుకున్నాడు. అంటే హెబ్రోను పో అన్నాడు. అప్పుడు లేచి వెళ్తే మహాఘనత కలిగింది. సింహాసనం వచ్చింది, కిరీటం వచ్చింది, అధికారం వచ్చింది, రాజ్యం వచ్చింది, ప్రజలు వచ్చినారు. అన్ని 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 ఆధిక్యతలు. నేను నీ యుద్ధకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానన్న గొప్ప గొప్ప సంగతులు దావీదు గారికి జరిగింది. ఈరోజు అబ్రాహాము వలె మనము కూడా సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా తొందరపడి నడిచినట్లయితే ప్రకటించే నేను కావచ్చు, వినే మీరు కావచ్చు, ఎవరిమైనా ఇబ్బంది పడక తప్పదు. అవునంటారా కాదంటారమ్మా? అందరికి బాగా అర్థమవుతుంది కదా, విన్నారు కదా. మరి మనం ఏం చేయాలి? సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. ఆ విధంగా నడవడమే మన మనసు మారడం. అలాగూ మారిన మనసుతో నడవడమే రూపాంతరం చెందడం. రూపాంతరం అంటే దేవుని పిల్లలుగా ఇక్కడ జీవిస్తున్న మనము దేవుని ఇంటి వారిగా మారిపోవడమే రూపాంతరము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన మార్గాలు వద్దు, మన తలంపులు వద్దు, మన స్వనీతి వద్దు. మనకు ఆలోచన వచ్చిందని ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే కష్టాలు పాలు కాక తప్పదు, అవమాన పాలు కాక తప్పదు, వ్యాధి బాధలు రాక తప్పవు, అయ్యో తీరని లోటు కూడా ఏర్పడక తప్పదు. ఈ ఉదయకాల సమయంలో ఒక సహోదరుడు, అంటే మన కార్లో రిపేర్ చేసే వ్యక్తి ఫోన్ చేశాడు. ఆయన నాకు మొన్న ఫోన్ చేస్తే నేను ఈరోజు ఆయన ఫోను ఎత్తి మాట్లాడితే ఏమయ్యా నువ్వు ఫోన్ చేసినావు, ఏంటి పరిస్థితి అని అంటే, నా భార్యకు బాగాలేదు సార్, అందుకనే నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను. అంటే ఏమైంది అంటే, లివర్ అనేది పాడైతా వచ్చింది, 25 లక్షలు కావాలన్నారయ్యా. కాబట్టి అందుకు సార్ ఎట్లా అని చెప్పి ఏం ఆరోగ్యశ్రీ వర్తించదంట. పోతే విజయవాడ పోవాలంట, లేదంటే హైదరాబాద్ పోవాలంట. ఇక్కడైతే 25 లక్షలు కావాలంటున్నారు అని చెప్పి పాపం చాలా బాధతో ఫోన్ చేసి మాట్లాడు. ఎవరి పరిస్థితి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఓ చిన్న వ్యాధి అయితే తక్కువ డబ్బుతో తలనొప్పో కడుపు నొప్పో ఇంకోటి జ్వరం అయితే పోగొట్టుకోవచ్చు. కానీ ఇలాంటి లక్షలు ఖర్చు పెట్టడానికి ఉన్న రోగాలు వస్తే మన పరిస్థితి ఏంటి? అందుచేత మనము దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగి నడుచుకున్నట్లయితే ఏ తెగులు నీ గుడారము సమీపించదు. హల్లెలూయా. అందుకే మనము దేవునికి భయపడదాం, ఆయన వాక్యమునకు లోపడదాం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆదికాండం 13వ అధ్యాయములో, ఆదికాండము 13వ అధ్యాయములో మొదటి నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. దాన్ని నేను వివరిస్తా. కానీ 9వ వచనం నుంచి చదవండి. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నువ్వు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రదేశం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను
నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రదేశమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. ఇక్కడ మనం గమనిస్తే లోతును బట్టి కూడా ఒక సత్యాన్ని మనము తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు. ఏంటయ్యా అంటే, దేవునిచే పిలువబడిన అబ్రాముతోనే ఉన్నాడు, కానీ వారు విస్తరించిన తర్వాత వారి పశువుల కాపర్లకు ఈయన పశువుల కాపర్లకు ఏం జరుగుతూ వచ్చింది? కలహం వచ్చేసింది. ఎందుకు? వారు కలిసి నివసించలేనంత, మరలా మీరు ఇంటికి వెళ్ళి 13వ అధ్యాయం మొదటి నుంచి చదువుకోండి. వారు కలిసి నివసించలేనంత విస్తార సంపద వారికి కలిగింది. ఆ కాలం ఎక్కువ పశు సంపాదనే. వెండి బంగారాలు కూడా ఉన్నాయి అబ్రాహాంకు. అప్పుడు వెండి ఉంది, బంగారం ఉంది, పన్నులు ఉండారు, అంత పశువులు విస్తరించిపోయినాయి. అందుచేత వారు కలిసి నివసించలేక మీలో కలిసినంటే మీ మాలో కలిసినట్టే లేదు, ఇది మాదంటే ఇట్లా కలహపడతా ఉంటే వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు పెద్దవాడు అబ్రాహాం ఏం చెప్పాడంటే, లోతు మనం బంధువులంరా, మనం కొట్లాడకూడదు, కాబట్టి నువ్వు నేను దూరం అయిపోదాము, ఇక్కడే కలిసి నివసించాలంటే కష్టంగా ఉంది, మన కాపర్లకు కొట్లాటలు పడతా ఉంటే పంచాయతీలు చేయలేక బాధ లేదు, కాబట్టి నువ్వేం చేయాలి, నువ్వు ఏదైనా ఒక స్థలం వెళ్ళిపో, నువ్వు తూర్పుకు పోతావా నేను పడమటకు పోతాను, నువ్వు పడమటకు పోతావా నేను తూర్పుకు పోతాను, నువ్వు ఏ దిశను కోరుకో, 4 దిశల్లో నువ్వు ఏ దిక్కు పోతావో ముందు నువ్వు పోయినాక నువ్వు కోరుకొని పోయిన తర్వాతే నేను నీకు ఆపోజిట్ ప్రాంతానికి వెళ్ళిపోతా అని చెప్పాడు. సరే అంత చూశాడు. చూస్తే ఎట్లా ఉందంట, మరి ఆ యోర్దాను ప్రదేశం అంతా కూడా చాలా బాగా ఉందంట. ఎట్లా అంటే యెహోవా తోటవలను తోనే చుట్టూ చూసుకున్నాడు, పచ్చని స్థలాలు చూసుకొని ఇంకా నేను గొప్పని అవుతాను అనుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చివరిగా మనకు జరిగిన పరిస్థితి చూస్తే దేవుడు ఆకాశము నుండి ఏం చేశాడు? 19, 23, 24 చదువునాయన. 19వ అధ్యాయం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తము ఎరుగక వెంబడిస్తున్న దైవజనునికి లోబడక సొంతంగా స్వబుద్ధిని ఆధారం చేసుకొని తన కొరకు ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకొని తాను వెళ్ళడానికి ఒకవైపు త్రోవను చూసుకొని వెళ్ళిపోయిన లోతు కొంతకాలమే మరి ఆ ప్రాంతంలో నివసించాడు. కానీ ఆ తర్వాత ఆ పట్టణములే కాలి బూడిదైపోయాను, నాశనం అయిపోయాను. ఒకవేళ మనము కూడా అలాగున మనకు మంచిగా ఉండాలని కోరుకునే ఆలోచనలు, పనులు, ఇంకా ఏవైనా కానీ మన సొంతంగా మనం నిర్ణయించుకొని చేసుకుంటూ ఆ పట్టణాలు తగలబడినట్లుగా మన పనులు నెరవేరక మన హృదయాలు తగలబడిపోయి విచారములో, బాధలో మనం ఉండిపోతున్నామా, కృంగిపోతూ ఉన్నామా? అట్లయితే లోతును బట్టి అయ్యా మేము ఎక్కడ నుంచి వచ్చామో ఆ మొదటి స్థితి మేము మర్చిపోకుండా, అంతే కదా. అబ్రాహాముతో బయలుదేరి వచ్చిన వాడు ఇంత గొప్పవాడయ్యాడు. పిలిచింది దేవుడు అబ్రాహామునే కానీ లోతును కాదు కదా. కానీ అబ్రాహాముని పిలిస్తే లోతు కూడా వచ్చి అతడు కూడా ఈయనను వెంబడించాడు. చాలా సంతోషం. అయితే ఆ అబ్రాహామును బట్టి దేవుడు అన్యజనులను కూడా ఆశీర్వదిస్తానంటే తనతో ఉన్న లోతును ఆశీర్వదించడా? ఆ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రాహాము నుండి. ఆ గ్రహింపు లేకుండా నేను ఎదిగాను, నేను పెరిగాను, నేను విస్తరించాను, కాబట్టి నువ్వు చెప్పినట్టుగా నేను ఒక చోటు పోతా, నువ్వు చోటు పో అన్నందుకే అబ్రహామునకు రాని నాశనం లోతు ఉన్న ప్రాంతానికి వచ్చింది. అయితే అబ్రహామున్న స్థలము కానీ ఆ పట్టణాలు కానీ
ఆ నేల మొలకలు కానీ ఆ మనుషులు కానీ ఏ నష్టము పొందలేదు. లోతైతే ఆయన ఒక్కడ తప్పించబడి మిగతా ఆ 2 పట్టణాలు నేల మొలకలతో కూడా ఏమైపోయానో నాశనమాయ. ఈ మాటలన్నీ మనకు నేర్పుతున్న గుణపాఠం ఏమంటే, మనము మన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఈ లోకంలో జన్మించలేదు. మన ఇష్టానుసరమైన జీవితం జీవించడానికి ఈ లోకంలో మనము జన్మించలేదు. మనము దేవునిచే సృజించబడింది ఆయన చిత్తమును నెరవేర్చుట కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాగూ దేవుని చిత్తమును నెరవేరిస్తే వాక్యం కూడా చెప్తుంది కదా, మీరు ఈ లోకంలో ఈ లోకంలో ఉన్నదానిని ఆశించకూడి, ఎవడైనా ఈ లోకమును ఆశించినట్లయితే వాడు మరి లోక సంబంధిగా ఉంటాడు, వాడు నాశనం అయిపోతాడు. అంతేకాదు దేవుని చిత్తం నెరవేర్చే ప్రతివాడు నిరంతరము జీవించును. ఆమేన్. నిరంతరము ఎక్కడ జీవిస్తాము? ఈ లోకంలో కాదు, పరలోకంలో. మరి పరలోకంలో జీవించాలంటే దేవుని చిత్తం మనం నెరవేరిస్తే మనం ఆయన స్నేహితులుగా ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్చగలం. హల్లెలూయా. ఒక మాట చదువుకొని వివరించినాక నేను ముగిస్తాను. అదేమంటే మరి యోహాను సువార్త 11వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు, 2 వచనాలు చదవండి. యోహాను సువార్త 11, 12 వచనాలు. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచు ఉన్నాడు, అతన్ని మేల్కొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడును అనిరి. ఇక్కడ మనం గమనిస్తే అబ్రాహాము జీవితంలోనూ కొన్ని నేర్చుకున్నాము, దావీదులో తీసుకోవాల్సినవి కొన్ని నేర్చుకున్నాము, లోతులో నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటున్నాము. వారిలో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, వారినిలో విడిచిపెట్టవలసిన విషయాలు కూడా ఉన్నాయి. అంటే వారిలో పనికొచ్చే విషయాలు ఉన్నాయి, పనికిరాని విషయాలు కూడా ఉన్నాయి. మనకు కావాల్సిందేంటి? పనికొచ్చే విషయాలే కావాలి, పనికిరాని విషయాలు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఆయన అబ్రాహాం అయినా, దావీదైనా, లోత్ అయినా, ఇంకొకరైనా, ఆదామైనా, ఇంకా ఎవరైనా కావచ్చు కాక, ఏ మనిషిలోనైనా కూడా మంచినే మనం తీసుకోవాలి, ప్రయోజనమైనవి తీసుకొని అప్రయోజనమైనవి విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే అలాగూ మనం తీసుకోవాల్సినవి తీసుకొని దేవుడు చెప్పినట్టుగా చేస్తే మనం ఆయనకు స్నేహితులుగా ఉంటే మనకు ఎంత ప్రయోజనం అంటే, యేసు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్న దినాల్లో ఆయన స్నేహితానికి సరిపడిన లాజరు విషయమై ఇక్కడ చెప్తున్నాడు. అతడు రోగి అయ్యాడు, చనిపోయాడు. ప్రభు దూరంగా ఉన్నాడు, వచ్చేసరికి ఆలస్యమై రోగంతో ఉన్నాడు, చనిపోయాడని తెలిసి ఆ సమాధి వద్దకు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు తన శిష్యులతో చెప్పాడు, మనం ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలుసా? మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేల్కొల్ప వెళ్ళుచున్నామన్నాడు. మన స్నేహితుడు. ఆమేన్. లాజరు ఇప్పుడు ఎవరికి స్నేహితుడు? యేసయ్యకి స్నేహితుడు. యేసయ్య చెప్పాడు, లాజరు చెప్పలే. యేసయ్య మా ఫ్రెండ్ అని చెప్పలే, యేసయ్య అంటున్నాడు. లాజరు ఎవరు? మన స్నేహితుడు. ఇప్పుడు ఆయన ఏడున్నాడు? చనిపోయాడని అందరూ అంటుంటే ప్రభు అంటున్నాడు, నా స్నేహితుడు ఎప్పుడు చనిపోడురా, వాడు నిద్రిస్తున్నాడు, కాబట్టి మనం మేల్కొల్ప వెళుతున్నామంటే, అయ్యా వాడు నిద్రిస్తే ఖచ్చితంగా బాగుపడతాడన్నాడు. కానీ ప్రభు అక్కడికి వెళ్ళి, లాజరు రా అని చెప్పి 43 వచనంలో పిలిస్తే, బిగ్గరగా పిలిస్తే సమాధిలో ఉన్నవాడు ఏమైపోయాడు? సజీవంగా వచ్చాను. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటను బట్టి మనం చూస్తే దేవుని స్నేహితంలో మనం ఉంటే ఈ లోకంలో ఆశీర్వాదాలు పొందడం మాత్రమే కాదు, ఆయన స్వాస్థ్యముగా ఇచ్చే దేశము అక్షరార్థమైనది కాదు, ఆత్మీయ దేశం కూడా మనం పొందుతాము. హల్లెలూయా. అంటే ప్రభు వచ్చేసరికి మనం చనిపోతే లాజరు వలె మన సమాధి తెరవబడుతుంది. సజీవంగా ఉంటే రెప్పపాటున మార్పు చెందుతాము. ఈ లోకాన్ని విడిచి ఆయనున్న లోకంలో మనం చేరుకుంటాం. దేని స్తోత్రం. కాబట్టి మనం ఆయన స్నేహితులుగా ఉంటే ఎంత ప్రయోజనమో ఆలోచన చేయండి.
ఇక మీదట మనము ఆయన పిల్లలుగా మాత్రమే కాక, ఆయన సంఘస్థులమే కాక, ఆయన యొక్క శిష్యులమే కాకుండా, ఆయనకు ఆయన దాసులము సేవకులమే కాకుండా ఆయనకు మనం ఎవరమై ఉండాలి? స్నేహితులమై ఉండాలి. ఇప్పుడు యేసయ్య మరి లాజరును స్నేహితుడిగా చేసుకున్నందుకు లాజరుకు ప్రయోజనమైందా లేదా? ఆమేన్. నువ్వు కూడా ఆయన స్నేహితుడు అయితే, అందుకే సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం ఏమని చెప్తుంది? సామెతల గ్రంథం 17:17 543వ పేజీలో, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టి వాడు సహోదరుడుగా ఉండును. ఇక్కడ ఎంత గొప్ప సంగతో మీరు ఆలోచించి, యేసు ప్రభు తన స్నేహితులకు మరి అంగీకరించిన లాజరు రోగి అయి ఉన్నప్పుడు రాలేకపోయినా చనిపోయిన తర్వాత ఆయన వచ్చి చనిపోయిన వాడిని బ్రతికించాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. అరే మన స్నేహితుడా, అవరవాడు ఉన్నప్పుడు బాగుండే కలుసుకుంటాను, చచ్చిపోయినాడా, సరే ఇంకా మనం ఏం చేస్తాంలే అనుకున్నవాడు కాదు. నా స్నేహితుడు ఎట్లా చచ్చిపోతావు అని బ్రతికించాల్సిందే. మన స్నేహితులైతే బతుకున్న మనల్ని చంపుతారు. మన స్నేహితులు బతుకున్న మనల్ని చంపుతారు. దేవుణ్ణి మనం స్నేహితులుగా చేసుకుంటే ఆయన సచిన మనల్ని పైకి లేపుతాడు. దేవుని స్తోత్రం. నిజమైన స్నేహితం అంటే దేవునితోనే, దేవునిలోనే. అంతేకాదు మరి చూడండి, ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత వేదనైనా, ఆఖరకు మరణమునైనా కొట్టివేయగలిగిన నిజమైన స్నేహితుడే మన యేసు ప్రభుల వారు. హల్లెలూయా. ఇటువంటి స్నేహితం మనకు కావాలి. ఇలాగూ మనం ఈ రాకడ దినాల్లో ఆయన స్నేహితులుగా మారకపోతే ఆయన రాకడలు ఎత్తబడా లేమనే సత్యాన్ని గ్రహించి ఇప్పటి వరకు అబ్రాహాము వలె మరి దేశాన్ని, తండ్రింటి వారిని, బంధువులను విడిచే విధముగా కొన్ని విషయాలు పాటించి ఒక్కటి ఆయన చూపించే దేశం ఏదో తెలుసుకోకుండా వెళ్ళి నష్టపోయినట్టుగా మనం రేపు నష్టపోకుండా సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో ఎరిగి మనము నడుచుకోవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. మరి నేను కూడా ఎక్కువ ఈ మధ్య చేపలు తింటూ ఉంటాను. మీరు కూడా ఎప్పుడైనా చేపలు చేసుకుంటే నాకు పంపిస్తున్నారు, ఈడికి వచ్చినా కూడా పెడుతుంటారు కదా. చేపను మీరు అందరూ చూశారు, తిన్నారు. అయితే చేపను గురించినటువంటి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, చేపను మనం కొనేటప్పుడు ఎట్లా కొంటాము? అది సచ్చినా బతికినా చేపను తూకం వేసే వాడు ఇస్తాడు. చేపను తూకం వేసి వాడు మనకిచ్చినాక అట్లనే తింటామా? మనము దాన్ని ఏం చేస్తున్నాము? పొలుసులు తీస్తున్నాము, రెక్కలు తీస్తున్నాము, తర్వాత తోక తీసేస్తున్నాము, కడుపులో ఉన్న చెడుగు తీసేస్తున్నాము, ఇక్కడ చెవుల దగ్గర ఉన్నట్టు అవి కూడా అన్నీ కూడా ఉప్పలు గిప్పలు అన్నీ తీసేసి శుభ్రంగా కడిగి నిమ్మకాయ ఉప్పేసి బాగా శుద్ధి చేసి ఆ రక్తము, చెడుగు, చేదు అన్నీ పోయేటట్టుగా అన్నీ కడుక్కున్న తర్వాతనే కూర వండుకొని ఫ్రై చేసుకొని తింటాం. అవునా? ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనము డబ్బులు పెట్టి కొన్నప్పటికీ ఒక 3 కేజీల చేప 500 అయింది అనుకో, 500 పెట్టి నేను కొన్నానయ్యా, ఈకలు తీయొద్దు, రెక్కలు తీయొద్దు, తోక తీయొద్దు, లోపల ఉన్న కడుపులో చేదు తీయొద్దు, నేను అట్టనే వండుకొని తింటానని ఏ తెలివి తక్కువడైనా అనుకుంటాడా? అట్లా వండుకొని తింటారమ్మా? అది కాని పని. అవునా? అట్లాగే మనము కూడా ఆ చేపకు రేటు పెట్టి ఆ చెడుగు, రెక్కలు, తోక అన్నీ కొన్నా దాన్ని తినడానికి వచ్చేసరికి శుభ్రం చేసి తొలగించాల్సిందంత తొలగిస్తున్నాము, తీసుకోవాల్సింది మాత్రమే తీసుకొని వండుకొని తిన్నట్టుగా ఏ మనుషుల్ని తీసుకున్నా, ఏ భక్తుల్ని తీసుకున్నా, ఎవరి అనుభవాన్ని తీసుకున్నా అందులో మంచే తీసుకోవాలి. వారిలో పనికిరానివి తీసేయాలి. చేపలోదే కదా చెడుగు. చెడుగు ఎక్కడి నుంచి వచ్చింది? చేప కడుపులోనే ఉంది. మనకు కావాల్సింది చేప ముక్కే, కానీ చేప కడుపులో ఉన్న చెడుగు. అట్లాగే ప్రతి భక్తునిలో బైబిల్ గ్రంథం మనకు రాయబడింది కూడా దేనికయ్యా అంటే, ఎవరు ఎట్లా నడుచుకున్నారో ఇదంతా దేవునికి తెలుసు. ఎవడెట్లా నడుచుకుంటాడు, ఎట్ట పడిపోతాడు, ఎట్ట లేస్తాడు అన్నీ దేవునికి తెలుసు. ఆయన ఎందుకు చేసుకున్నాడు? మనుషులను చేసుకోవాలనుకున్నాడు, చేసుకున్నాడు. చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో దాని అంతటిని బట్టి అవి రాయించి క్రొత్త నిబంధన సంఘమైన మనము అట్టి లోటుపాట్లు ఉండకుండా సరైన రీతిగా ఉండడానికి దేవుడు ప్రతి వారి పరిస్థితి మనకు తెలియచేస్తాడు. హల్లెలూయా.
అబ్రాహాములో మంచితనం మనం తీసుకోవాలి. సంపూర్ణంగా తెలుసుకోకుండా వెళ్ళాడు కదా, అది వద్దు. మేము అబ్రాహాము వలె కాక సంపూర్ణంగా తెలుసుకునే దావీదు వంటి వారం అవుతామని మనం ప్రార్థన చేసుకొని సంపూర్ణంగా తెలుసుకోవాలి. కానీ దావీదు వలె మిద్దెక్కి ఆ స్త్రీని మోహించినట్టుగా మనం చేయకూడదు. ఎవరిలోనైనా మంచి తీసుకోవాల్సిందే. అర్థమవుతుందా? ప్రతి వారిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం తీసుకోవాల్సింది ఏంటి? అంతే. దావీదులో నేర్చుకోదగిన పాఠాలు ఉన్నాయా లేదా? సంపూర్ణమైన దేవుని చిత్తం ఎరిగిపోయినందుకు పట్టాభిషేకం వచ్చిందా లేదా? సింహాసనం వచ్చిందా లేదా? అధికారం వచ్చిందా లేదా? రాజ్యం అనే ప్రజలు వచ్చారా లేదా? అదే మనకు కావాలి. ఆయన దేవునిలో పడిపోయింది, దేవునికి దూరమైంది, అటువంటి విషయాలు ఉంటే మాత్రం మనకు వద్దు, వాటిని మనం తీసేయాలి. అందుకే చేప యొక్క ఉదాహరణ చెప్తున్నాను. మనం రెక్కలకు, తోకకు, చిప్పలకు లోపల ఉన్నటువంటి వాటన్నిటిని ఏవేవైతే కడుపులో ఉన్నది అంతా తీసేస్తున్నామో వాటంతటికి డబ్బే పెట్టినాము, కొన్నాము, తూకంలో వచ్చింది. అయినా మనకు కావాల్సిందే తీసుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రతి మానవునిలో కూడా లోటు ఉంటుంది కనుక మానవుని చూచి అవసరమైన సంగతులు తీసుకొని మిగతా వాటిని వదిలేస్తే వాడు బాగుపడతాడు. నువ్వు సంపూర్ణంగా ఎదగడానికి మానవుని తట్టు కాకుండా మానవుడు దేవుని తట్టు చూడవలసిన అవసరం కూడా ఎంతో ఉంది. అందుకే ఏమన్నాడు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా అయ్య వైపు చూడండి. మరి చెప్పలేదు లేదే. మానవుల్లో అయ్యలేదు, కొయ్యలేదు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపే. మంచి ఏదైనా తీసుకోవడానికి అంత మంచి తీసుకోవాలనుకుంటే యేసు వైపే చూడాలి. అన్నాస వైపు చూస్తే, ఇంకొకరి వైపు చూస్తే, ఇంకొకరి వైపు చూస్తే కొన్ని మాత్రమే తీసుకోదగినవి ఉంటాయి, అన్నీ తీసుకోదగినవి ఉండవు. ఇది ఖచ్చితంగా నేను చెప్తాను. హల్లెలూయా. అందుకే నువ్వు మనుషుని చూసి బలహీనపడి వెనకబడిపోకుండా మనుషుని చూచుట కంటే ఎవరిని చూస్తే చాలు. మన తండ్రి గారు కీర్తిశేషులు అపోస్తలుడు బెంజమిన్ నాన్నగారిని కూడా జ్ఞాపకం చేసుకోవడం ఈ ఉదయకాలం మనకు ఆశీర్వాదకరం. ఆ తండ్రి గారు కూడా దావీదు వలె మా తల్లిదండ్రులు దేవుని యొక్క దర్శనం కలిగి, దేవుని స్వరమును విని, దేవుని సేవకైన పిలుపును కలిగి వారు ప్రార్థిస్తుండగా తల్లి దేశమునకు వెళ్ళమని చెప్పి మొదటిగా దేవుని స్వరమును విన్నప్పుడు, తల్లి దేశం అంటే వారు ఆంధ్ర వాళ్ళు, కర్ణాటకలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు కాబట్టి తల్లి దేశం అంటే మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళమంటున్నావు. అయితే ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళాలి దేవా అంటే నంద్యాల బోర్డు చూపించి వెళ్ళమని చెప్పినప్పుడు అంత ఖచ్చితంగా సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని వచ్చారు కనుక కొంతకాలం శ్రమలు కలిగినా కూడా దేవుడు స్వాస్యముగా నంద్యాలను ఇస్తానన్నాడు కాబట్టి దేవుడు వారి సేవను బలపరిచాడు. వారిని, వారి సంతానమైన మమ్మల్ని, మా సంతానమైన పిల్లలను కూడా ఈరోజు మీ పాస్టర్ గారు కూడా వారి యొక్క మనమడే. దేవుని స్తోత్రం. దేవుడు ఇక్కడ సేవలో కొనసాగేటట్టుగా చేస్తున్నాడంటే సంపూర్ణమైన దేవుని చిత్తమును వారు తెలుసుకొని వచ్చారు గనక. ఆమేన్. లేకపోతే అబ్రాహాం గారిలాగా కొంతమంది సేవకులు ఏమంటారు? కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఏటీపీ అని ఒక బస్సు కనపడింది. ఏటీపీ అంటే ఏంది? అనంతపురం అని. ఏ బస్సుకు ఆ డిపో పేరు రాసింటారు కదా వెనక. ఒకడంటాడు నాకు టీడీపీ కనపడింది అని తాడిపత్రిలో సేవ పెడతాడు. ఆడ జరగకపోతే ఎన్డీఎల్ అని కనపడింది నంద్యాలలో పెడతానంటాడు. ఇట్లా ఇంకొకరికి కళ వచ్చినది. కొడేలు తీసుకొని వరి కోత కోసినాడు అంటే పని చేసుకొని బతుకురా అంటే వీడు అనుకుంటాడు సేవ చేయాలని, వాడు సేవకు వచ్చింటాడు. ఇట్లా ఈ టీ స్టాలు వ్యాపారం లాగా ఇక్కడ జరిగితే సరే, ఇక్కడ జరగకపోతే ఎత్తి ఇంకోసారి ఆడ జరగకపోతే ఇది వ్యాపారం కాదు. హల్లెలూయా. విశ్వాస యాత్ర. ప్రైజ్ ద లార్డ్. ఇది విశ్వాస. దేవుని సేవకులమైన మాకైనా అంతే, విశ్వాసులైన మీకంతే. ఇదంతా కూడా ఆత్మీయ యాత్ర. ఈ ఆత్మీయ యాత్రలో దేవుని చిత్తం తెలుసుకొని పోతుండడమే కానీ మన ఇష్టానుసారంగా జరిగితే ఎక్కడంటే అక్కడ ఆగిపోతాం. అలాంటిది ఉండకూడదు. ఇదేం టీ స్టాల్లా ఏడు జరగకుంటే ఇంకోసారి పెడదామని, లేదా మొబైల్ క్యాంటీనా ఏడు కావాలంటే ఇంకోసారి పెడదాం, హైవేలో కావాలంటే మరి ఊర్లో పెట్టుకుందాం, ఊర్లో కావాలంటే హైవేలో పెట్టుకుందామని ఆలోచన చేస్తుంటారు. ఇది వ్యాపారము
ఇది ఆత్మీయ యాత్ర. దేవుని చిత్తము కనుగొని నడిచే ఆలోచనతో కూడిన పని. ఈ పని అంతటిలో దేవుని అధికారమును ఒప్పుకొని చేసే పని అయి ఉంది. అలాగ మనం కొనసాగుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుల వారు పడ్డ ప్రయాసం వ్యర్థం కాకుండా, ఆయన కార్చిన సిల్వ రక్తం వ్యర్థం కాకుండా, మా తల్లిదండ్రులు పడిన ప్రయాసం వ్యర్థం కాకుండా, వారు చేసిన ఉపవాసం కార్చిన కన్నీరు వ్యర్థం కాకుండా, ఆ దేవాది దేవుడు తన కుమారుడు మా తల్లిదండ్రుల యొక్క ప్రయాసమును బట్టి మనందరినీ తన చిత్తంలో నడిపించి, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొని నడుచుకుని వారిగా, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొని వారిగా చేయాలని అటువంటి స్నేహితమును మనం కలిగి ఉండట కొరకే దేవుడు ఈ ఉపవాస కూటములో మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి అయ్యా, నీ స్నేహితుడిగా నన్ను చేయి అని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసి తలలు వంచండి. ఈ రోజు వరకు నువ్వు ఎవరిగా ఉన్నావు? ఒకవేళ ఆయన చిత్తమును నువ్వు కనుగొనకపోతే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనక నీ ఇష్టానుసారంగా తిరగబడి ఎదురాడి విరోధముగా జీవిస్తున్నట్టయితే స్నేహితుడికి బదులుగా శత్రువు అయిపోతావు కదా. మనం శత్రులుగా ఉండకూడదనేది దేవుని చిత్తం. ఒకనాడు రోమా పత్రికలు అంటాడు, మనము శత్రులమై ఉండగా ఆయన కుమారుని యొక్క రక్తము ద్వారా ఆయన మనల్ని రక్షించడం కొరకు తనతో సమాధానపరుచుకొనేను కదా. మనం ఎవరిగా ఉన్నాం? అందరితో మనకు అవసరం లేదు. ఈ సంఘం నడిపిస్తున్న కాపరి, ఈ సంఘంలో ఉన్న విశ్వాసులైన మనల్ని మనమే చూసుకుందాం. లోకస్తులతో, బంధువులతో మనకు సంబంధం లేదు. ఎవరిని చూసినా మనం పడిపోవచ్చు, ఎవరిని చూసినా మనం వెనకాడవచ్చు, మరి మనం నిరుత్సాహపడి జారిపోవచ్చు. కానీ ఇదిగో సంఘంలో ఉన్న మనమందరం వినుచున్న ఈ శ్రేష్టమైన మాటలను బట్టి, ప్రభువా, అబ్రాహాములో నేను చేయవలసినవి చేస్తున్నానా? అబ్రహాములో అవిధేయతగా ఉన్నవి నాలో కూడా కనబడితే వాడిని తీసే నాయనా. ఆ అవిధేయత బదులుగా ఆ దావీదులో దాన్ని మేము నేర్చుకుంటున్నాము నాయన. అబ్రహాము వదిలేసింది ఇక్కడ దావీదులో మాకు నేర్చుకునేటట్టుగా ఉంది ప్రభువా. ఆ విషయాన్ని అబ్రహాములో కాక దావీదులో నేర్చుకొని మేము స్థిరపడాలి ప్రభువా. అబ్రహాము త్రోవ తప్పిపోయాడు, లోతు ఇష్టానుసారంగా వెళ్ళాడు, వాళ్ళు నష్టాలు, కరువులు పొందారు, కాలిపోయి బూడిదైపోయి నాశనం అయిపోయారు ప్రభువా. అలాంటి స్థితి మాకు వద్దు నాయన. మీరు వచ్చినప్పుడు మేము మీ చెంతకు రావాలి, మిమ్మల్ని ఎదుర్కోవాలి, మీ ఎదురు నిలుచుటకు యోగ్యులుగా మమ్మల్ని చేయండి. ఆలోచన చేసి ధ్యానం చేయండి, ప్రార్థన చేసుకోండి. విన్న వాక్యమును బట్టి అందరూ ధ్యానం చేస్తూ ఉదయ కాల వేళ దేవుడు మనందరితో మాట్లాడిన మాట, మరి అబ్రహాం వలె ఒకవేళ ఏవైనా సరి చేసుకోవాల్సినవి మనలో ఉన్నాయా? లోతు వలె మన చూపు వలన మన ప్రయాణం కొనసాగింపబడుతూ ఉన్నామా? లేదా దావీదు వలె దేవుని దృష్టికి యోగ్యులముగా ఉండి ఆయన బిడలుగా ఆయన రాజ్య వారసుడు అవటానికి సిద్ధముగా ఉన్నామా? లాజరు వలె దేవుని ప్రియ మిత్రునిగా, స్నేహితునిగా ఉండే ఒక అనుభవంలో ఉన్నావా? అలాంటి స్థితి లేకపోతే సంపూర్ణమైన దేవుని చిత్తమును ఎరిగిన బిడలమై మనము ముందుకు కొనసాగింపబడవలసిన అవసరత ఎంతైనా ఉంది కనుక, అయ్యా, ఈ 10వ నెల ఉపవాస కోడిక ద్వారా మా ప్రియతమ దైవజనుల ద్వారా మీరు వినిపించిన ఈ మంచి మాటల ద్వారా నీ సంపూర్ణమైన చిత్తమును ఎరిగే కృప మాకివ్వండి. మీ చిత్తము ఎరగక మేము నడిపించబడితే మేము పాడైపోతామయ్యా, దారి తొలగిన వారం అవుతామయ్యా, పాడైపోతాము తండ్రి. మమ్మల్ని సరిచేయండి. మీ చిత్తమును ఎరుగు బిడ్డలుగా మా జీవితాన్ని మార్చండి నాయన. నీ కొరకైన బిడ్డలుగా నిలబడే కృప మాకివ్వండి, సహాయము చేయండి అని అందరం ఒక్కసారిగా 2 చేతుల ఆకాశం వైపుకి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
సర్వోన్నతుడా, మీ నామానికి స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల వేళ మీరు మీ ప్రియతమ దైవజనుల ద్వారా మాకు వినిపించిన ఈ వాక్కులు నిబిడైన మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి ఆయన. విని ఏదో విడిచిపెట్టే వారముగా కాకుండా నీ వాక్యం అనుసరించి జీవించే కృప మాకు ఇవ్వయ్యా. నిజమే, ఎంత దినం అపాయకరమైన కాలంలో మేము ఉంటూ ఉండగా నీ మెండైన సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించండి నాయనా. నీ బిడ్డలైన మేము మీ వాక్యం అనుసరించి నడిపించబడే బిడలుగా మార్చబడదుము గాక నాయనా. నిన్ను కలిగిన బిడలైన వారు ధన్యులని మీరు చెబుతూ ఉన్నారు. నీ వాక్యం మాలో లేకపోతే నీ బిడ్డలుగా మేము ఉండము తండ్రి నాయనా. నీ బిడ్డలైన మేము ఒకవేళ సరిచేయబడవలసిన అవసరం ఏ విషయములలో ఉన్నాయో ఆ అన్ని విషయాలు సరిచేయబడాలా అయినా. ఏ విషయములలో అయితే మంచిగా ఉన్నామో వాటిలో ఇంకా పరిపక్వత చెంది ముందుకు కొనసాగింపబడాలా. ఏదేమైనా మీకు సమీపముగా యోగ్యముగా మీ సంపూర్ణ చిత్తమును ఎరిగి మేము జీవించే ఆ ధన్యకరమైన కృపాభాగ్యములు మాకు ఇచ్చి నడిపించండి. ఇలాంటి కోడికలో పాల్గొని మేము దీవించబడే ధన్యతనివ్వయ్యా. దూరమైన ఎంతో ప్రేమతో చిన్న సంఘమైన నాయనా మా మధ్యకు నాయన మీ ప్రియతమ దైవజనులను మీరు నడిపించారు. స్తోత్రం. అయ్యగారికి క్షేమకరమైన దీర్ఘాయుష్ను మీరు ఇచ్చి నడిపించమని వేడుకున్నా అయినా. మంచి ఆయు ఆరోగ్యాలతో మీరు నింపి నడిపించమని వేడుకుంటూ ఉన్నా. మీ పరిచర్యలో ఇంకా గొప్పగా వాడుకోండి. దేశ విదేశములలో వాడుకోండి. ఇదివరకే వాడుకున్నారు, ఇంకనూ వాడుకోండి. ఇంకా అనేక ద్వారములు తెరవండి. మీ కార్యము చేయండి. ఈ చక్కటి సువర్తమానము చేరని అనేక ప్రదేశాలకు మా ప్రియతమ దైవజనులను మీరు తీసుకొని వెళ్ళి వాడుకోమని నాయనా ప్రార్థన చేస్తున్నా. పాస్టర్ బెంజమిన్ గారి కుటుంబాన్ని కూడా కాపాడమని నైనా. తాతయ్య గారి సంతానముల ప్రతి ఒక్క బిడ్డను దీవించి నీ సంఘమునకు వచ్చిన బిడ్డలందరినీ కాపాడు. రాని వారికి మారు మనస్సు కలిగించి నీ సంధికి రావాలన్న ఆశ నూతనముగా వారిలో పుట్టించమని వేడుకుంటున్నా. ఈ యొక్క కోడికను మీరే దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ తిరిగి వెళ్తున్న మాకు క్షేమకరమైన చక్కటి ప్రయాణాన్ని ఇచ్చి ఈ మధ్యాహ్న కాల వేళ ఆహారం సిద్ధపరిచిన బిడ్డల కుటుంబాన్ని దీవించమని, వారి కుటుంబంలో సమృద్ధిని ఉంచమని మీరేనైనా ప్రతి అడ్డు ఆటంకాలు తొలగించి నీ బిడ్డలైన మేము వెళ్తున్న మా ప్రయాణంలో తోడని క్షేమాన్ని విస్తరింపచేసి ఆయన రేపటి ఉదయకాల వేళ జరగలేని ఆరాధన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగించి మీరే మేలు చేస్తూ మహిమ పొందుతూ మమ్మల్ని దీవించమని యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కాపుదల భద్రత నడిపింపు ఈ 10వ నెల ఉపవాసకులంలో చేరున్న మనకును మరి సేవ చేస్తున్న సన్రాజు గారి కుటుంబం తల్లిదండ్రులకి తోబుట్టుకును చేరున్న మనందరికీ నిత్యము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే సెలవు రక్తమే ప్రవేశం సంపూర్ణ హల్లెలూయా.